అందరికీ నమస్కారం. నా పేరు గారా చిన్నారావు. టుడే ఇస్ ద గ్రేట్ డే. సో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ సేఫ్ షాప్ లో ఎందుకు ఆ డైమండ్స్ అవ్వట్లా. సో ఈ విషయాల మీద మాట్లాడుకోబోతున్నాం. డైమండ్ ఎందుకు కావట్లా అనేది చివరిలో చెప్తాను. అందుకన్నా ముందు నేను ఎమరాల్డ్ లెవెల్లోనే ఒక టాపిక్ డిస్కషన్ ఒకటి పెట్టాను. ఆ టాపిక్ డిస్కషన్ గురించి డిస్కస్ చేసిన తర్వాత అసలు డైమండ్ అవ్వకపోవడం గల కారణం ఏంటనేది మాట్లాడుకుంటాం. సో రైట్, ఫస్ట్ టాపిక్ డిస్కషన్ ఏంటంటే హిస్టరీ ఆఫ్ బిజినెస్. అసలు బిజినెస్ అంటే ఏంటి, వ్యాపారం అంటే ఏంటి? వ్యాపారం చరిత్ర అసలు ఏంటి, వ్యాపారం అనేది ఎలా మొదలైంది, వ్యాపారం అనేది అసలు ఎలా మొదలైంది, వ్యాపారం ఎన్ని రకాలుగా ఉంటుంది. సో వ్యాపారాలు ఇప్పుడు మనం చేసే సేఫ్ షాప్ బిజినెస్ ఎలా మొదలైంది, ఎలా వచ్చింది అంటే పూర్వకాలం నుంచి భూమి పుట్టుక నుంచి ఇప్పుడు దాకా ఈ రోజు దాకా అసలు మనిషి తాలూకా వ్యాపార వ్యవస్థలు ఎలా వచ్చినాయో ఆ విషయాల మీద మీకు నేను కొంచెం చెప్పాలనుకున్నాను. ఇది ఇప్పుడు చేసిన పీపీటీ కాదు, అప్పట్లో ఎమరాల్డ్ లెవెల్లోనే నేను ఇది చేసి మీకు చెప్పాను అప్పట్లో. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. రైట్, హిస్టరీ ఆఫ్ బిజినెస్. సో వ్యాపారం యొక్క హిస్టరీ, చరిత్ర ఏంటి, ఇది యొక్క టాపిక్. సో చూద్దాం, ముందు వ్యాపారం యొక్క చరిత్ర ఏంటి చూద్దాం. సో అంతకన్నా ముందు భూమి ఎలా ఏర్పడిందంటే ఈ సైన్స్ లో వచ్చింది. ఇవన్నీ మీకు అవసరం ఉంటే కావాలంటే తెలుసుకొని లేకలేదు. భూమి అనేది ఒక భారీ విస్ఫోటనం ద్వారా ఒక పెద్ద గోళం ఉండేది, ఒక బంతిలాగా ఘనమైన గోళం. అది బ్లాస్ట్ అయిపోయి సో ఈ విధంగా ముక్కలు ముక్కలు అయిపోయి ఆ విధంగా భూమి ఏర్పడింది. దీన్నే బిగ్ బ్యాంగ్ అనే ఒక థియరీ ప్రకారం విశ్వం అనేది ఒక పెద్ద విస్ఫోటనం ద్వారా ఏర్పడిందని చెప్పేసి భూమి గురించి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు, నవగ్రహాలు అంటారు. అందులో ఒకటి భూమి. ఈ భూమి అనేది మనుషుల యొక్క నివాసం ఏంటంటే ఆమోదమైంది. మనుషులే కాదు, జంతువులు, జీవరాశి మొత్తం ఇక్కడ 80 లక్షల జీవరాశులకి సో పుట్టినిల్లు భూమి అన్నమాట. 84 లక్షలు ఉంటారు జీవరాశులు, అన్ని రకాల జీవరాశులు ఉంటారు. అందులో విచిత్రమైన వ్యక్తి, విచిత్రమైన జంతువు ఏదంటే మనిషి అన్నమాట. సో మనిషి యొక్క ఎదుగుదల ఇది ఆది మానవుని యొక్క క్రమం నుంచి ఇలా చార్విన్ సిద్ధాంతం, సిద్ధాంతం ప్రకారం, చార్లెస్ డార్విన్ సిద్ధాంతం ప్రకారం మనిషి ఇలా రూపాంతరం చెందుతూ ఇలా వచ్చాడు, కోతి నుంచి వచ్చాడు అని చెప్పి చెప్తారు. సో ఆది మానవులు స్టార్టింగ్ ఏ వ్యాపారం చేయాల, బిజినెస్ అనేది ఎవరు చేయాల. ఎందుకంటే భూమి మీద చాలా కొద్ది మంది మనుషులే ఉండేవాళ్ళు. ఆ కొద్ది మందికి కావాల్సినంత ఫుడ్ దొరికేది, ఆహారం కావాల్సిన దొరికేది. చెట్లు ఉండేవి, కాయగూరలు, ఫ్రూట్స్, నెక్స్ట్ రకరకాల జంతువులు అన్నీ ఉండేవి. మనిషి ఏది ఆహారం కావాలంటే అది దొరికేది. అప్పుడు వ్యాపారంతో పని లేదు. అది మానవుల కాలంలో ఎటువంటి వ్యాపారాలు చేయలేదు. ఏది కావాలంటే అది భూమి మీద దొరికేది ప్రతిదే. ఈ భూమి నాది, ఈ భూమి నాది, సో ఈ స్థలం నాది, ఈ ఎకరం పొలం నాది, ఈ ఇల్లు నాది, అట్లా అనుకుంటే ఏమి లేదు. ఏడకాడ అట్లా గుళ్ళు కొట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ నివసించేవాళ్ళు, మొత్తం వాళ్ళదే. కాకపోతే వాళ్ళు ఉన్న ప్రాంతం వరకు ఈ ఏరియా నాది, ఈ ఏరియాలోకి ఎవరు రాకూడదని చూసుకునేవాళ్ళు, ఆక్రమించేసేవాళ్ళు. అప్పుడు ప్రభుత్వాలు కూడా ఏం లేవు కదా. సో ఆది మానవ కాలంలో ఎటువంటి వ్యాపారాలు లేవు అనమాట. వాళ్ళకి నచ్చింది తినేవాళ్ళు, నచ్చింది చేసుకునేవాళ్ళు. ఇదిగోండి ఈ విధంగా కాల్చుకొని తింటాం. రాయి రాయి ఇట్లా రాపిడి చేశాడు, అప్పుడు నిప్పు మొదలైంది. ఫస్ట్ మానవులు ఎలా తినేవాళ్ళు అంటే పచ్చి మాంసం తినేవాళ్ళు, పచ్చి కూరగాయలు తినేవాళ్ళు, అన్ని పచ్చి తినేవాళ్ళు. ఒకసారి అనుకోకుండా ఒక రాయి ఇంకో రాయితో కొట్టగానే టక్కుమని నిప్పు వచ్చేసింది. నిప్పు రావడం మొదలైన తర్వాత అప్పుడు నిప్పుతో కాల్చుకొని తింటాం, నిప్పు నీళ్ళల్లో పెట్టి నీళ్లు కాసిన తర్వాత ఉడకబెట్టుకొని తింటాం, అప్పుడు మొదలైంది. అప్పుడు ఉప్పు కారాలు ఏమి ఉండే కాదు. ఓన్లీ పచ్చి పచ్చి కాస్త కాస్త ఉడకబెట్టుకొని కాస్త కాల్చుకొని తింటూ మొదలు పెట్టేవాళ్ళు. ఫ్రూట్స్ ఫ్రూట్స్ కాదు, వెజిటేబుల్స్ కావచ్చు, అండ్ రకరకాల మాంసాలు కావచ్చు. ఇలా జీవనాలు కొనసాగిస్తున్న ప్రాసెస్ లో సో మొదలైంది వ్యాపారం. మనుషులు నాగరికతలో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది అనమాట. ఏంటంటే అంటే జీవరాశి పెరుగుతూ ఉన్నారు, మనుషుల యొక్క నాగరికత పెరుగుతుంది. చక్రం కనుక్కున్నాడు మనిషి. చక్రాన్ని కనుక్కున్న తర్వాత ఆ చక్రం ద్వారా రకరకాల మెషినరీస్, ఇండస్ట్రీస్, ఆ చక్రం, ఒక చక్రం ఇన్వెన్షన్ ద్వారా అంత పెద్ద మార్పు జరిగింది అనమాట. సో అలా మనిషి ఎద్దుల బండి కాడ నుంచి రకరకాల వెహికల్స్ కాడ నుంచి అన్ని చక్రాలతో ఇప్పుడు రౌండ్ గా ఉన్న ఒక టూల్ ఏదన్నా ఉందంటే ఆ మనిషి కనుక్కున్నది. అది కొనుక్కున్న కాడ నుంచి
ఎక్కడ కావాలన్నా అక్కడికి వెళ్తున్నాడు, ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి, ఆ ఊరు నుంచి ఈ ఊరికి, అట్లా మొత్తం దేశాలు తిరిగేస్తూ మొత్తం అంతా ఆక్రమించేయడం, అన్ని చోట్లకి వెళ్ళిపోయాడు. ఈ భూమి నాది, ఆ భూమి నాది, మొత్తానికి ఎక్కడికక్కడ రాజులు వచ్చేసాడు. ఎక్కువగా ఎవరైతే బలం ఉందో అలాంటి వ్యక్తులందరూ ఆ బలవంతులంతా కూడా రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. బలహీనల చేత పనులు చేయించుకోవడం మొదలు పెట్టేసేసారు. సో ఆ విధంగా రాజ్యాలు ఏర్పడ్డాయి. సో ఆ టైంలో సో ఇలా వస్తు మార్పిడి విధానం ఉండేది. సో అంటే రాజుల కాలంలో ఫస్ట్ లో కూడా ఈ వస్తువులు మార్పిడి చేసుకునేవాళ్ళు. ఎటువంటి ద్రవ్యం లేదు, అంటే డబ్బు కరెన్సీ నోట్లు అప్పటికి ఇంకా ఆ, ఆ, ఆలోచన రాలే ఎవరికి. సో వస్తువులు ఇక నా దగ్గర ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఇగో నీ దగ్గర ఇవి ఉన్నాయి కదా నాకు ఇవ్వు, అది మార్చుకుందాం. నా దగ్గర మిరపకాయలు ఉన్నాయి, నీ దగ్గర పెసలు ఉన్నాయి కదా మార్చుకుందాం. సో దాన్ని వస్తువు మార్పిడి విధానం అంటారు. సో ఈ విధంగా ఒకరి అవసరాలు తీర్చడం కోసం ఇంకో దగ్గర ఉన్న దాన్ని తీసుకోవడం కోసం అలా మొదలైన వ్యాపారం. ఆ వ్యాపారాన్ని వస్తు మార్పిడి విధానం అనేవాళ్ళు. సో ఆ విధంగా వస్తు మార్పిడి ఆ, మన కరోనా టైంలో కూడా మళ్ళీ చూసాం. మళ్ళీ కరోనా టైంలో డబ్బులు లేక సో ఒక దగ్గర ఉన్న వస్తువులు ఇంకో చేంజ్ చేసుకోవడం కూడా జరిగింది అనమాట. వస్తు మార్పిడి అంటే ఏంటంటే ద్రవ్యం లేని కాలంలో వస్తువు బదులు మరో వస్తువు ఇచ్చుకునే పద్ధతిని ఆ కాలంలో వస్తువు మార్పిడి విధానం అని చెప్పేసి అంటారు. సో ఇక రాజులు ఈ వస్తు మార్పిడికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళు కొన్ని రకాల రత్నాలు తీసుకొచ్చేసి ఇవన్నీ కూడా మనం చెప్పుకునే ఇవన్నీ టోపాస్, ఎమరాల్డ్, రూబీ, ఓప్పల్, డైమండ్స్ ఇవన్నీ కూడా చూసారా, ముత్యాలు, రత్నాలు, పగడాలు, ఇవన్నీ అవన్నీ ఏంటంటే అప్పట్లో కరెన్సీ నోట్ బదులు వాటిని సెల్లింగ్ ప్రాపర్టీగా వాడేవాళ్ళు. ఉదాహరణకి ఒక వస్తువు కొనాలంటే ఎన్ని వరహాలు అవుతుంది, ఎన్ని ముత్యాలు అవుతుంది, ఎన్ని రత్నాలు అవుతుంది, అంటే ఇది ఎట్లా అంటే ఒక దాని కాస్ట్ ఇప్పుడు ఒక 100 రూపాయల నోట్ లెక్కన ఒకటే, 500 రూపాయల నోట్ లెక్కన ఒకటే, 2000 నోట్లు ముందు కదా దాని లెక్కన ఇంకోటి, అలా దాని యొక్క పెరల్ ముత్యం చాలా తక్కువ రేట్ అనమాట. అంటే అది ఆ, ఒక 100 రూపాయల నోటు, లేదా 100 కాదు, 10 రూపాయల నోటు కదా ముత్యం. అలాగే దానికన్నా పగడాలు అంటే కోరల్స్ వచ్చేలాగే ఒక 20 రూపాయల నోటు, దానికన్నా కొంచెం వాల్యుబుల్గా ఉంటుంది 50 రూపాయల నోటు. దానిపైన టోపాజ్ అనేది ఇగో ఈ విధంగా, టోపాజ్ అనేది పసుపు రంగులో ఉంటుంది, అందుకే టోపాజ్ కి ఇగో చూడండి గోల్డెన్ టోపాజ్ పసుపు రంగులో ఉంటాయి. అలా ఇలాంటి రాళ్లతోనే వస్తువులు కొనుక్కోవడం, అమ్ముకోవడం ఉండేది. రాళ్ళు ఇచ్చేవాళ్ళం, ఎన్ని వరాహాలు, ఎన్ని ముత్యాలు, ఎన్ని పగడాలు, ఎన్ని రత్నాలు. సో అలా రకరకాలుగా ప్రతి వస్తువుకి మధ్యలో డబ్బులు ఉన్నాయి కదా, వీటి ద్వారా మార్పు మార్పు చెందేవి. ఇక మనిషికి అవసరాలు పెరిగిపోయినాయి, ఒకళ్ళ దగ్గర ఉన్న వస్తువులు ఇంకోళ్ళ దగ్గర లేవు. సో ఆ విధంగా ఈ మధ్యలో ఈ ప్రాపర్టీస్ పెట్టేసి చేసేవాళ్ళు. ఆ తర్వాత నాణ్యాలు కూడా తీసుకొచ్చారు, బంగారం నాణ్యాలు. అప్పట్లో బంగారం నాణ్యాలు ఉంటాయి. సో మనుషుల సంఖ్య పెరిగే కొద్దీ బంగారం నాణ్యాల కౌంట్ కూడా సరిపోట్లా. అందుకని ఆ తర్వాత వెండి నాణ్యాలు, ఇలా సిల్వర్ కాయిన్స్ మనం వాడుతున్నాం, ఇవన్నీ కూడా మొదలవుతా వచ్చింది. సిల్వర్ అప్పట్లో ఏ రాజ్యానికి ఆ రాజ్యానికి వాళ్ళ కరెన్సీ ఉండేది, ఆ రాజు ముద్రేసేవాడు, ఆ రాజు అలా పరిపాలన చేసేవాడు. సో అలా ఆ రాజ్యంలో వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఈ యొక్క అవసరాలు తీర్చడం కోసం మాత్రమే ఈ యొక్క కరెన్సీ, అంటే కరెన్సీ కాదు, ఈ నాణ్యాల విధానం మొదలైంది. సో ఆ తర్వాత ఈ నాణ్యాల ప్రాసెస్ అయిపోయినాక, ఇవన్నీ రకరకాల నాణ్యాలు వచ్చినాక, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన కాడి నుంచి మనకి కరెన్సీ మొదలుపెట్టారు. కరెన్సీ నోటు బ్రిటిష్ కాలంలో మొదలైంది. సో వాళ్ళు అప్పట్లో వాళ్ళ దేశాల్లో ఇలానే కరెన్సీ నోట్లు చేస్తుంటే, మన ఇండియాలో కూడా ఒక ఇలానే చూడండి, అప్పట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరి ఫోటో ఉందంటే అప్పట్లో వాళ్ళ ఫోటోలు, వాళ్ళ కింగ్స్ అన్నమాట, కింగ్స్ రూదర్ఫర్డ్ అన్ని రకరకాల వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు నోట్లు మొదలు పెట్టారు. ఆ తర్వాత సేమ్ కాపీ పేస్ట్ మనం కూడా రకరకాల, అంటే ప్రతి దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్టు మనం కూడా ఒక రాజ్యాంగం రాసుకున్నాము. అంబేద్కర్ గారు ప్రతి దేశానికి వెళ్ళిపోయి అక్కడ కాపీ చేసుకొచ్చేసి ఆ అత్యంతగా జనాభా కలిగిన మన దేశంలో పెద్ద ఒక రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి అంబేద్కర్ గారు వాళ్ళ టీం కొంతమంది మెంబర్స్ కలిపి సో ఒక 12 షెడ్యూల్లో సో 400 పైన ఆ, ప్రకటనలు ఉంటాయి. దాంట్లో మొత్తం అలా రాజ్యాంగాన్ని క్రియేట్ చేశారు. సో అక్కడ నుంచి స్వతంత్రం ఆగస్టు 15 2047, సారీ 1947 ఆగస్టు 15 నుంచి మనకు మొదలైంది అనమాట. అప్పటి నుంచి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో ఈ విధంగా మహాత్మా గాంధీ గారిని పెట్టేసి కరెన్సీ నోట్లు తయారు చేసింది.
సో వ్యాపారం ఎలా మొదలైందంటే మనిషి యొక్క అవసరాలు పెరిగే కొద్దీ అతనికి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం కోసం ఆ విధంగా మొదలుపెట్టిన ఇది. ఈ విధంగా డబ్బు అనేది మన జీవితాల్లోకి సో గాంధీ గారు వచ్చేసారు. సో పచ్చ నోటు అట్లా అప్పట్లో అంత పచ్చ కలర్స్ ఉండే రకరకాల నోట్లు కూడా వచ్చేసినాయి. సో ఈ విధంగా నోట్ల మీద వ్యాపారం చేశాం. సో గత ఒక 20 ఏళ్ల నుంచి 20 ఇయర్స్ నుంచి ఈ నోట్లతో కూడా పని లేకుండా కరెన్సీ నోట్లు కూడా ప్రింట్ చేసే పరిస్థితి లేకుండా డిజిటల్ పేమెంట్స్ అనేవి వచ్చింది. ఇవి ఇప్పుడే చూస్తున్నామని మనం అనుకుంటాము, కానీ ఒక 20 ఇయర్స్ నుంచే మొదలైనవి. బట్ రానున్న గత ఒక 4-5 సంవత్సరాల నుంచి దీంట్లో బాగా డెవలప్మెంట్స్ వచ్చేసాయి. స్టార్టింగ్ లో చిన్నగా ఆ, ఒక్కొక్క యాప్ ద్వారా జరుగుతుంటాయి. ఆ పేర్లు కూడా మీకు మనకు తెలిసే కాదు. అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అవుతూ వచ్చాయి డిజిటల్ పేమెంట్స్. ఈరోజు డిజిటల్ పేమెంట్స్ అనేవి 90% జరుగుతున్నాయి. సో 10% మాత్రమే కరెన్సీ. అందుకే మనం 2000 రూపాయల నోట్లు కూడా రద్దు అయిపోయింది ఇండియాలో. ఎందుకంటే ఓన్లీ షాపింగ్ అంతే, ఇప్పుడంతా ఓన్లీ డిజిటల్ పేమెంట్, ఆన్లైన్ షాపింగ్ ఇలాంటివే జరిగిపోతున్నాయి. సో ఈ విధంగా ఈరోజు రకరకాల యాప్స్ వచ్చినాయి. ఇంట్లో కూర్చొనే టీవీ రీఛార్జ్, ఇంట్లో కూర్చొనే కరెంటు బిల్ రీఛార్జ్, ఎక్కడికి ఎవరికి వెళ్ళే పని లేకుండా ఆ ఇంట్లో కూర్చొని టోటల్ గా షాపింగ్లు చేసేస్తున్నాం. కావాల్సినంతా కూడా ఆన్లైన్ పేమెంట్స్ అయిపోతాయి. సో ఈ విధంగా వ్యాపారం అనేది మొదలైందనమాట. ప్రపంచంలో ఆ, చాలా రకాల మనుషులు ఉన్నారు కదా. ఆ మనుషుల్లో ఎక్కువ మంది పూర్ పీపుల్స్ ఉంటారు, చాలా తక్కువ మంది రిచ్ పర్సన్స్ ఉంటారు. రాబర్ట్ క్యూయోసాకి అనే ఒక వ్యక్తి సో మొత్తం స్టడీ చేసేసి అసలు ఎన్ని రకాల కేటగిరీస్ ఉంటారు ప్రపంచ జనాభాలో అని లెక్క తీస్తే 4 కేటగిరీస్ ఆఫ్ పీపుల్స్ అని చెప్పాడు. సో దాన్ని రాబర్ట్ క్యూయోసాకి క్వాడ్రంట్ అంటారు. ఇది ఎంబీఏలో కూడా వచ్చింది అనమాట. ఎంబీఏలో చదువుకున్న వాళ్ళకి ఇది వచ్చేసింది. సో ఆ 4 రకాల కేటగిరీస్ పీపుల్స్ మాత్రమే ఉంటారు. వాళ్ళ 4 రకాల మైండ్ సెట్లు ఉంటాయి వాళ్ళకి. 4 కేటగిరీస్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉంటాయి. సో ఫస్ట్ కేటగిరీ ఎలాంటి పీపుల్స్ అంటే ఇగో ఎంప్లాయీ కేటగిరీలో ఉంటారు. ఎంప్లాయీ కేటగిరీ. సో వీళ్ళు 95% అంటే ఈ ఎంప్లాయీ కేటగిరీ కానీ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కేటగిరీ కానీ 95% మంది ఉంటారు మనుషులు. ఉదాహరణకి మన ప్రపంచ జనాభా 870 కోట్లు ఉన్నారు. 870 కోట్ల మందిలో నువ్వు 95% అంటే చెక్ చేయి. నువ్వు క్యాలిక్యులేటర్ వేస్తే 95.95తో మీరు మల్టిప్లై చేస్తే 850 ఇంటూ 95 అంటే 0.95 వేస్తే అంటే సుమారు 850 కోట్ల జనాభా, 870 కోట్లు కదా, 870 వేద్దాము. ప్రపంచ జనాభా 870 కోట్లలో ఇంటూ 0.95 వేస్తే సుమారు 826 కోట్ల మంది ఎలాంటి వ్యక్తిత్వం, ఎలాంటి మనస్తత్వం, ఎలాంటి మైండ్ సెట్ తో ఉంటారంటే ఎంప్లాయీ మైండ్ సెట్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీ మైండ్ సెట్ తో ఉంటారు. ఎంప్లాయీ మైండ్ సెట్, సెల్ఫ్ ఎంప్లాయీ మైండ్ సెట్ తో ఉంటారు. 95 మంది ఈ మైండ్ సెట్ తో ఉంటారు. ఎంప్లాయీ మైండ్ సెట్ అంటే ఏంటంటే వాడు పని చేయటం, పొద్దున్నే లేచడం, బ్రష్ చేయడము, స్నానం చేయడము, టిఫిన్ చేయడము, బాక్స్ పెట్టుకోవడం, వెళ్ళిపోవడం జాబ్. మళ్ళీ సాయంత్రం దాకా గాడిదలా చాకరీ చేయడము, మళ్ళీ ఇంటికి రావడము, అలసిపోవడము, మళ్ళీ కాసేపు రిలాక్స్ అవడము, ఫ్యామిలీతో ఉండడము. ఇక ఈ విధంగా 95 జాబ్ కి వాళ్ళు అలవాటు పడతారు. సో ఇలా 870 కోట్ల మంది జనాభాలో 826 పీపుల్స్ ఎంప్లాయీ మైండ్ సెట్ లో ఉంటారు. ఈ ఎంప్లాయీ మైండ్ సెట్ లో నుంచి అంటే 95% లో నుంచి ఒక 10% మళ్ళీ కొన్నాళ్ళు జాబ్ చేసేసి చాకరీ కొంచెం ఇబ్బంది అనిపించేసి, ప్రాబ్లమ్స్ అనిపించేసేసి ఒక ఆ 95 నుంచి మళ్ళీ ఒక 10% బయటకు వచ్చేసేసి నేను ఎవడో కింద పని చేయడం ఎందుకు, నా నా ఇగో నాకేముంది, నేను అసలు వాడి కింద పని చేయనని ఎంప్లాయీ నుంచి మళ్ళీ సెల్ఫ్ ఎంప్లాయీగా మారిపోతాడు. సెల్ఫ్ ఎంప్లాయీగా మారిపోయి అతనే ఒక హోటల్ పెడతాడు, లేదా ఒక చిన్న సైజు ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. చిన్న చిన్న వ్యాపారాలు మొదలు పెడతారు. వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు కూలి పని చేస్తారు. అంటే వాళ్ళు వ్యాపారం మొదలు పెట్టి మాత్రం ఓనర్లు కాదు, వాళ్ళు కూలి పని లాగా చేస్తారు. నలుగురు కూలోళ్ళు పెట్టుకుని వాళ్ళతో కూడా చేర్చుకుంటారు. దీన్ని సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే వాళ్ళు ఉండితేనే ఆ పని జరిగింది, లేకపోతే జరగదు. కొన్ని షాపులు ఉంటాయి,
ఓనర్ షాప్ లో కూర్చుంటాడు, 4 వర్కర్లు పెట్టుకుని పని చేసుకుంటాడు. వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే వాళ్ళు ఇప్పుడు ఉదాహరణ చిన్న చిన్న బడ్డీ కొట్లు, జశ్వంత్ సార్, జోత్స్న మేడం వీళ్ళు చిన్న డబ్బా కొట్లు పెట్టారు, లీలా మేడం డబ్బా కొట్లు పెట్టారు. వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ. వీళ్ళు ఏంటంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నాము, మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనే ఫీలింగ్ లో ఉంటారు. సో ఇలా ఒక 10% కేటగిరీస్ చూపిస్తారు. ఈ 95 మంది ఇలా ఉంటే, ఈ 95 మంది దగ్గర డబ్బులు ఎంత ఉంటాయి తెలుసా? ప్రపంచ జనాభాలో 95% మంది దగ్గర కేవలం 5% మనీ ఉంటుంది. 5% మనీ. అంటే ఉదాహరణకి ప్రపంచంలో ఉన్న డబ్బులన్నీ కూడా ప్రపంచంలో ఉన్న డబ్బులన్నీ కూడా అంత కౌంట్ మొత్తం టోటల్ కౌంట్ ఒక కోటి కోట్లు ఉన్నాయి అనుకుందాం. క్రోస్ కోటి కోట్ల రూపాయలు ఉంటాయంటే అందులో 5% డబ్బులు మాత్రం వీళ్ళ దగ్గర ఉంటాయి. 5%. 5% అంటే ఎంత? కోటి కోట్ల నుంచి ఒక 5,000 కోట్లు రూపాయలు సుమారు మాత్రం వాళ్ళ దగ్గర ఉంటాయి. చాలా తక్కువ డబ్బులు 5,000 కోట్లు అంటే. ఇది 817 కోట్ల మందికి చాలా తక్కువ అమౌంటే. అందుకని పేదవాళ్ళు ఏం చేస్తారంటే ఆ డబ్బు గురించి ఎక్కువ కష్టపడతారు. వాళ్ళ జీవన స్థాయి ప్రమాణాలు చాలా తక్కువ ఉంటాయి. ఉన్న దాంట్లో సర్దుకోవటం, ఒకరోజు తింటాం, ఒకరోజు తినకపోవటము, పచ్చడి వేసుకుని తింటాం, కారం వేసుకుని తింటాం, రకరకాలుగా ఉంటాయి. ఎక్కడైనా భోజనాలు పెడితే అక్కడికి వెళ్ళి తింటాం, అన్నా క్యాంటీన్లో తింటాం, ఇలా చేస్తూ ఉంటాం. అంటే మన దగ్గర ఉన్న డబ్బులు చాలా తక్కువ ఉంటాయి. వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అనేది చిన్నగా ఆలోచించారు కాబట్టి ఆ కూల్ మైండ్ సెట్ తో ఆ, అలానే ఉండిపోతాం. అది చిన్న వర్క్ చేసే మైండ్ సెట్. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొంచెం వాళ్ళకన్నా వాళ్ళే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ అంటారు. వీళ్ళేం పూర్ కేటగిరీ కింద అంటారు ఎక్కువ మందిని. సో ఇక్కడేమో మిడిల్ క్లాస్ అంటారు. సో అలా 95% పీపుల్స్ దగ్గర ఓన్లీ 5% మనీ ఉంది. సో మిగిలిన వాళ్ళు రాబర్ట్ కేఎస్ఆర్టీ ప్రకారం చెప్పిన వాళ్ళు మిగిలిన వాళ్ళు 5% పీపుల్స్ అంటే చాలా తక్కువ మంది. చాలా తక్కువ మంది ప్రపంచ జనాభాలో 5% మందిలో మరి వీళ్ళ దగ్గర మనీ ఎంత ఉండదంటే 95% మనీ ఉంది. అంటే ఇంకా జనాభా 870 కోట్ల మందిలో 826 కోట్ల మంది వీళ్ళుంటే మిగతా 54 కోట్ల మందికి డబ్బు డబ్బు ఉన్న వాళ్ళు రిచ్ మైండ్ సెట్, రిచ్ పర్సన్స్ వాళ్ళు. వాళ్ళ దగ్గర మనీ ఎంత ఉంటుంది తెలుసా? 95% మనీ అంటే కోటి కోట్ల రూపాయల్లో. సో 5,000 కోట్ల రూపాయలు వీళ్ళ దగ్గర ఉంటాయి, మిగతా అన్ని వీళ్ళ దగ్గర ఉంటాయి. అందుకని ఒక్కొక్కళ్ళు నువ్వు నువ్వు చూసుకుంటే ఈ రోజు ప్రపంచ కుబేరుల్లో ఎలాన్ మాస్క్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయి. వారన్ బఫెట్ కొన్ని వేల కోట్లు, జెఫ్ బెబూస్, అలానే స్టీవ్ జాబ్స్, అలానే బిల్ గేట్స్, వీళ్ళందరూ ప్రపంచ కుబేర్లు. మన ఇండియాలోకి వచ్చేలాకే ముఖేష్ అంబానీ, ఆదాని, ఇలా అజిత్ ప్రేమ్జీ, ఇలా రకరకాలు ఉంటారు డబ్బున్న వాళ్ళు వీళ్ళందరూ. ఈ- ఇలాంటి వాళ్ళు కేవలం 5% ఉన్నారు కదా. ప్రపంచంలో 95% డబ్బులని వీళ్ళ దగ్గరే ఉంటాయి. డబ్బున్న వాళ్ళ కేటగిరీ. సో వీళ్ళు ఎలాంటి మైండ్ సెట్ వాళ్ళు ఉన్నారంటే వీళ్ళు ఇగో డబ్బు కోసం పనిచేయరు. డబ్బు కోసం వీళ్ళు పనిచేయరు. వీళ్ళు ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ తీసుకుంటారు, డబ్బు కోసం పనిచేస్తారు. పొద్దున్నే పనికి వెళ్ళామా, సాయంత్రం డబ్బు వచ్చిందా, డబ్బుకో డబ్బు, డబ్బు 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 డబ్బు. పని చేయకపోతే డబ్బు లేదు. డబ్బు కోసం పనిచేస్తారు ఎవరు? 95% మంది. బట్ ఈ 5% మంది డబ్బు కోసం పనిచేయరు, డబ్బు వాళ్ళ కోసం పనిచేసింది. డబ్బు వాళ్ళ కోసం పనిచేసింది. అది ఎలా అంటే సో కొంతమంది ఆ, ఈ బిజినెస్ లో అంటే బిజినెస్ మ్యాన్స్ లో ఎలా ఉంటారంటే ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్వెస్టర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏం చేస్తారు? ఇన్వెస్ట్మెంట్. ఉదాహరణకి ఒక మూవీ తీయాలి. ఇప్పుడు పుష్ప మూవీ తీశారు. ఈ పుష్ప మూవీ ప్యూర్లీ బిజినెస్. దానికి అయిన ఖర్చు సుమారు ఒక 500 కోట్లు ఖర్చు అయింది పుష్ప 2. ఈ 500 కోట్ల రూపాయలు డైరెక్ట్ గా మైత్రి మూవీ మేకర్స్ దగ్గర ఉంటాయా? ఉండవు. సుకుమార్ రైటింగ్స్ సుకుమార్ దగ్గర ఉంటాయా? ఉండవు. 500 కోట్ల రూపాయలు అంత వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటుంది. అంతే, వాళ్ళ దగ్గర అంత వాళ్ళ ఆస్తి అంత ఉండదు. కానీ మరి 500 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారంటే కొంతమంది ఫైనాన్షియల్స్ దగ్గర. వాళ్ళనే ఇన్వెస్టర్స్ అంటారు. అంటే వాళ్ళు డబ్బులు ఇస్తారు, లాభం వచ్చినా నష్టం వచ్చినా పర్టికులర్ టైం కల్లా మళ్ళీ డబ్బు తీసుకుంటారు. అంటే దానికి ఇంట్రెస్ట్ కలుపుకోరు. ఒక 100 కోట్లు ఒక దగ్గర, ఒక 100 కోట్లు ఒక దగ్గర, ఇట్లా అందరి దగ్గర డబ్బులు గ్యాదర్ చేసేసి వీళ్ళు ఒక మూవీ తీసేస్తారు. ఈ వీళ్ళు ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళు బిజినెస్ మ్యాన్స్. వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు ఇన్వెస్టర్స్. వాళ్ళనే ఫైనాన్షియర్స్ అంటారు. ఈ ఫైనాన్షియర్స్ వాళ్ళు ఏంటంటే
ఇక డబ్బు ఉంది కాబట్టి డబ్బు ఇక వాళ్ళకి టెన్షన్ లేదు. ఇక ఎట్టాగో డబ్బులు వచ్చేస్తాయి. దానికి అంత అగ్రిమెంట్స్ బాండింగ్ అంతా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో డబ్బు ఆటోమేటిక్ వచ్చేసింది, డబ్బు జనరేట్ అవుతా ఉంటుంది. ఎటువంటి టెన్షన్స్ లేకుండా, మానసిక ఒత్తిడి లేకుండా హ్యాపీగా డబ్బు అనేది ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. కాబట్టి డబ్బు కోసం పనిచేయాల్సిన అవసరం లేదు, డబ్బు వాళ్ళ కోసం పనిచేస్తుంది. ఇది ఇన్వెస్టర్స్ ప్రాసెస్. ఇక బిజినెస్ మ్యాన్స్ అసలు కేటగిరీ అనమాట. వీళ్ళు ఏంటంటే రిస్క్ టేకర్స్, రిస్క్ పర్సన్స్. ఈ 5% లో కూడా ఈ ఇన్వెస్టర్స్ కేటగిరీలో ఒక 3% ఉంటారు ఎక్కువగా రిస్క్ లేకుండా ఉండేవాళ్ళు. ఈ 2% మాత్రం రిస్క్ పీపుల్స్ ఉంటారు, వెరీ రిస్క్ తీసుకుంటారు వీళ్ళు. ఎలాంటి ఎలాంటి మైండ్ సెట్ అంటే, చూడండి, దీస్ పీపుల్ హ్యావ్ పీపుల్ వర్కింగ్ హార్డ్ ఫర్ దెమ్ టు జనరేట్ దెమ్ అండ్ ఇన్కమ్. చాలా వర్క్ పెడుతూ ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఆలోచన విధానం అంత స్మార్ట్ గా ఉంటాయి అనమాట. సో మనీ వర్కింగ్ ఫర్ యూ, అంటే ఇక్కడ మనీ అనేది ఆటోమేటిక్ మనకు వస్తుంది. ఈ డబ్బు మనం ఒక చిన్న ఐడియా తీసుకొని, చిన్న ఐడియా, ఒక ఐడియా అనేది డబ్బు సంపాదించుకోవాలి. ఒక చిన్న ఐడియా అనేది డబ్బు సంపాదిస్తుంది. మీరు ఇప్పుడు చాలా మంది పుష్ప 2 గురించి కూడా మాట్లాడారు మొన్న. ఆ మూవీలో కూడా ఒక కూలి పని చేసుకునే అల్లు అర్జున్ పుష్ప 1 లో ఎలా బిజినెస్ మ్యాన్ అయ్యాడు, అది స్మగ్లింగ్ అవన్నీ నేను తర్వాత విషయం, నేను దాని గురించి మాట్లాడకూడదు. అతను రైట్ గా చేశాడు, రాంగ్ చేశాడు అని అట్లా సినిమా కాబట్టి సినిమా లాగుతాం. నేను సినిమా గురించి, స్టోరీ గురించి నాకు అవసరం లా. కాకపోతే అతను ఒక కూలీ కాడ నుంచి ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఎలా మారాడు అనేది మీరు చెక్ చేస్తే, అతను ఒక ఎర్రచందనం లారీని పోలీసులు దొరకకుండా బావిలో దాచిపెట్టాడు. బావిలో దాచేసాడు. పోలీసులు కొట్టినా కూడా నిజం చెప్పలా. అక్కడ ఆ ఎర్రచందనం బయటకు రావాలంటే వీడు చెప్తేనే వచ్చింది. అసలు పోలీసులు దొరకకుండా అంత తెలివిగా ఆలోచించడం చాలా గ్రేట్. అంటే ఆ ఆలోచన ఖర్చు వాళ్ళు అక్కడ డబ్బులు ఇచ్చింది 5 లక్షలు. అందుకనే ఇంతకుముందు ఐడియా అనేది ఒక ఫోన్ వచ్చేది, ఐడియా సిమ్. అండ్ ఐడియా చేంజ్ ద లైఫ్ అంటాడు. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది, ఒక ఆలోచన జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు డబ్బు అనేది ఈజ్ ఈక్వల్ టు తెలివితేట. నీ దగ్గర తెలివితేటలు ఉంటే, ఆలోచన విధానం మంచిగా ఉంటే నీకు ఆటోమేటిక్గా డబ్బు వచ్చేస్తుంది. అదే కదా ఇప్పుడు సైంటిస్టులు అన్నీ అందరూ ఎలా, సైంటిస్ట్ మేధావి, ఇప్పుడు రాకెట్ ఎలా వెళ్ళాలి పైకి అనేది తయారు చేశాడు. వాడి మేధస్సు అనేది ఆడ కోట్ల రూపాయలు. ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, వాళ్ళ మేధస్సు అనేది అక్కడ డబ్బు. కాకపోతే కొంతమంది ఏమో ఆ కూలి పని కోసం వాళ్ళ మేధస్సుని, వాళ్ళ శక్తిని మొత్తం వాడుతుంటారు. తెలియగలవాడు ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని వర్క్ చేయించుకొని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు తీసుకుంటాడు. ఇది బిజినెస్ మ్యాన్ లక్ష్యం. ఇప్పుడు ఏం చేశాడు ఇక్కడ, ఆ కూలి పని చేసేవాడు ఈరోజు ఒక ఐడియా అమ్ముకొని ఐదు ఐదు 5 లక్షలు తీసుకుంటాడు. 5 లక్షలతో మళ్ళీ జీప్ కొంటాడు. ఆ ఆలోచన మారే కొద్దీ మనుషులు అతని దగ్గర అట్రాక్ట్ అవుతారు. కేశవ్ అనేవాడు ఒకరి దగ్గర పనిచేసేవాడు కూలి పని. ఈయన చూస్తాడు, ఈ కాలు నాదే, ఆ కాలు నాదే అని ఆరగంటగా మాట్లాడటం చూడగానే, అరే ఏం జరిగింది, కూలడే ఇంత దెబ్బదత్తుగా మాట్లాడుతున్నాడు అని అతని యొక్క పాజిటివ్ మాటలకి ఇంప్రెస్ అయిపోయాడు. ఇక వెంటనే అక్కడ జాబ్ వదిలేసి నేను ఏం దగ్గర జాబ్కి వెళ్ళిపోతాను, ఈ కూలోడే అని తెలిసినా సరే నేను ఎతని కాడికి వస్తానని చెప్పి అతని కాడికి వెళ్ళిపోతుంది. ఏందబ్బా ఏం తెచ్చావని అంటాడు వదిలేసి. లేదబ్బా నేను నీ దగ్గర పని చేస్తాను, నీ దగ్గర పని చేస్తానా అంటాడు. నీ దగ్గర పని చేస్తాను, నా దగ్గరే ఉన్నా, నా దగ్గర పని చేస్తాను. లేదన్నా నువ్వు చాలా పెద్దవాడు అవుతానా నాకు తెలుసు అని వాడు గమనించాడు. నేను అవలేను, ఎట్టగా పెద్దోడు అయ్యేవాడు పక్కన నన్ను ఉంటే నేను అవుతాను అనే ఫీలింగ్ తో ఆ క్యాస్ ఒకటి వస్తాడు. ఆ విధంగానే అప్పుడు అంటాడు అర్జున్, అన్నాడు అల్లు అర్జున్ ఫస్ట్ లో పుష్ప 1 ఉంటాడు అంటే, నీకోసం నేను పెద్ద నేను చెప్తానవా అంటాడు. అంటే వాడికి ఉంది చిన్నప్పటి నుంచి సైకాలజీ ఉందన్నమాట, పెద్దోడిని అవ్వాలి, ఈ అనిశ్చితని ఎదిరించాలని ఆలోచిస్తూ ఉన్నాడు. సో ఆ విధంగా అతనికి చదువు లేదు, ఏం లేదు, అక్కడున్న పరిస్థితులు అది కాబట్టి తగ్గట్టుగా స్పర్కింగ్తో వెళ్ళాడు ఎదురాడు తెలివితేటల మీద. బట్ మనం ఇక్కడ అలా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడంతా కూడా మనం నాగరికతలో, సమాజంలో ఉన్న ప్రాసెస్ లో మనం జబర్దస్త్ బిజినెస్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి మన సేఫ్ షాప్ బిజినెస్. ఇక్కడ ప్యాసివ్ ఇన్కమే తీసుకుంటాం. ఇక్కడ ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ ఉంది కదా. యాక్టివ్ ఇన్కమ్ అంటేనేమో పని చేస్తే వచ్చే డబ్బుల్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మేము మనం కొద్ది రోజులు పని చేసిన తర్వాత పని చేయకపోయినా వచ్చే డబ్బుల్ని ప్యాసివ్ ఇన్కమ్. యాక్టివ్ గా ఉంటే వచ్చే డబ్బులు యాక్టివ్ ఇన్కమ్. యాక్టివ్ గా లేకపోయినా మన కింద ఇప్పుడు టీం వర్క్ చేస్తున్నారు వీళ్ళు, డైమండ్స్ అయిపోయినాక, యూనివర్సల్ ప్రోనాంబర్స్ అయిపోయినాక కింద టీం వర్క్ చేస్తున్నారు కదా. ఆ టీం ద్వారా కూడా అకౌంట్ లో లక్షల లక్షల రూపాయలు వస్తుంటాయి కదా. దీన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. ఇది రిస్క్ టేకర్స్ బిజినెస్ అనమాట. సో ఈ బిజినెస్
మ్యాన్స్ లక్షణం ఇలా ఉంటుంది. సో చూడండి 95% పీపుల్స్ దగ్గర ఏమో 5% మనీ ఉండేది, 5% పీపుల్ దగ్గర 95% మనీ ఉండేది. సో ఈ విధంగా సో ఇలా మనం చేయాలన్నమాట. ఎంప్లాయీ మైండ్ సెట్. సో వాళ్ళ టైం అంతా వాళ్ళ ఇలా వాళ్ళ వయసు, టైము, వాళ్ళ మొత్తం ఇలా ఖర్చు పెట్టేస్తారు. ఇక ఓన్లీ 5% మనీయే ఉంటాయి మీ దగ్గర. ఈ బిజినెస్ మ్యాన్ దగ్గర చూడండి, ఇక్కడేమో ఇన్వెస్టర్స్ డబ్బే సంపాదిస్తే, ఇక్కడ వీళ్ళు రిస్క్ తీసుకొని ఇక్కడ చూడొచ్చు. బిజినెస్ ఓనర్ ఓన్ ఏ సిస్టమ్, ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ ద్వారా నువ్వు డబ్బు వచ్చేస్తుంది. అర్థమవుతుందండి. 95% పీపుల్స్ ఈ పని చేస్తే 5% మనీ ఉంటుంది వాళ్ళ దగ్గర. సో ఇక్కడ వచ్చాక 5% మంది దగ్గర 95% డబ్బులు ఉంటాయి. మరి ఏ కేటగిరీలో ఉండాలనేది మీరే ఆలోచన చేసుకోండి. సో నేనైతే బిజినెస్ మ్యాన్ కేటగిరీలో ఉన్నాను, ఫ్యూచర్లో ఇన్వెస్టర్ కేటగిరీ కూడా వచ్చేస్తాను. సో నేను ఫస్ట్ ఈ 4 కేటగిరీలు నేను చేశాను. ఫస్ట్ ఎంప్లాయీ కేటగిరీలో ఉండేవాడిని, కూలి పని చేసేవాడిని, పొద్దున్న వెళ్ళడం, జాబ్ చేయడం, డబ్బులు తీసుకోవడం. తర్వాత నాకు అప్పుడే డౌట్ వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా చేసుకుంటాం మొదలుపెట్టా పార్ట్ టైంగా. అంటే హోటల్ పెట్టాను, హాస్టల్ పెట్టాను, కర్రీ పని పెట్టాను, రెస్టారెంట్ పెట్టాను, రకరకాల ట్యూషన్ పాయింట్, కోచింగ్ సెంటర్స్ చేస్తున్నా. అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీగా రెండు ఒకేసారి చేసుకుంటూ వచ్చాను. ఇలా 14 సంవత్సరాలు చేశాను. 14 సంవత్సరాల్లో నా దగ్గర ఉన్నది ఓన్లీ 2 వీలర్ బైక్ మాత్రమే. సో ఇది కాదురా బాబు అని చెప్పేసి ఈ ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీలో నా లైఫ్ ఎదగదు అని అర్థం వచ్చేసి, ఎప్పుడైతే సేఫ్ షాప్ బిజినెస్ వచ్చిందో బిజినెస్ లోకి ఎంటర్ అయిపోయాను. 2 వీలర్ ప్లేస్ లో 4 వీలర్ వచ్చేసింది. సో ఫ్యూచర్ లో ఇప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ నుంచి ఇన్వెస్టర్ కూడా వెళ్తాను. అంటే ఇప్పుడు ఆల్రెడీ సోమశేఖర్ మోహన్, వికాస్ గురించి వీళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. డబ్బులు అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్లు, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటారు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ డబ్బు ఆటోమేటిక్ గా మల్టిపుల్ అవుతూ ఉంటుంది. సో అలా ఫ్యామిలీ అనేది సెక్యూర్ అవుతుంది. సో ఈ విధంగా సో ఇప్పుడైతే నేను 3వ కేటగిరీలో ఉన్నాను. లాస్ట్ 4వ కేటగిరీ కూడా నేను వెళ్తాను. ఆల్రెడీ చేస్తానంటే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తాను. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కేటగిరీ అండ్ ఇల్లు తీసుకున్నానంటే ఇది కూడా ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో నేను వచ్చినట్టే. ఇంకా కంప్లీట్ గా ఇన్వెస్టర్ కేటగిరీ అంటే ఒక 60 ఏళ్ళ తర్వాత కంప్లీట్ గా ఇన్వెస్టర్ కేటగిరీలో ఉంటారు. 60 ఏళ్ళ దాకా బిజినెస్ ప్లస్ ఈ రెండు చేస్తుంటారు. 60 ఇయర్స్ దాకా ఓపికని కాదు, నేను అనుకున్నా నా లైఫ్, నేను 60 ఏళ్ళ దాకా అనుకుని కష్టపడాలని అనుకున్నాను. సో ఇలా ప్రతి ఒక్కరు ఈ కేటగిరీ నుంచి ఇలానే వస్తారు. ఇదిగోండి తను సైకిల్ కూడా ఇచ్చేటువంటి. ఇగో ఎంప్లాయీ కేటగిరీ నుంచి సెల్ఫ్ ఎంప్లాయీకి వస్తారు, సెల్ఫ్ ఎంప్లాయీ నుంచి బిజినెస్ మ్యాన్కి వస్తారు, బిజినెస్ మ్యాన్ నుంచి ఇన్వెస్టర్ కేటగిరీ. నేను ఏదైతే వచ్చానో మనుషులు అందరూ సక్సెస్ కావాలనుకునే వాళ్ళందరూ ఇలానే మారిపోతారు. ఎవరైతే సక్సెస్ కావాలనుకోరో, లైఫ్ లో ఎదుగుదల వద్దనుకుంటారో వాళ్ళు ఇదే చక్రంలో ఉండిపోతారు. ఎంప్లాయీ దగ్గరే ఉండిపోతారు, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయీ దగ్గరే ఉండిపోతారు. ఈ రెండింటిలోనే ఆగిపోతారు. బట్ లైఫ్ లో పెద్ద పెద్ద డ్రీమ్స్ పెట్టుకున్నారు, పెద్ద 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 లైఫ్ లీడ్ చేయాలనుకున్న వాళ్ళందరూ ఇలాంటి కేటగిరీకి వచ్చేస్తారు. సో ఈ విధంగా సేఫ్ షాప్ అనే బిజినెస్ అనేది మన దగ్గరికి వచ్చేసి, సేఫ్ షాప్ బిజినెస్ లో మనం ప్లాన్ చెప్పేసి మనం మార్కెటింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇది ఎమరాల్డ్ లెవెల్లో అప్పుడు చూడండి 1,12,000 నాకు డబ్బులు వచ్చినాయి, ర్యాంక్ 6 అయ్యాను. ఎమరాల్డ్ కాదు, ఇది టోపాజ్ అయ్యింది బహుశా. ర్యాంక్ 6 అంటే అంతే కాదు, టోపాజ్ కదా. సో టోపాజ్ దగ్గర ఉన్నప్పుడు అట్లా అయింది. సో అంతే, ఎమరాల్డ్ దగ్గర ఉన్నాను. సో మొత్తానికి ఆ టైంలో చెప్పిన ప్రజెంటేషన్ ఈరోజు మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది హిస్టరీ ఆఫ్ బిజినెస్. సేఫ్ షాప్ బిజినెస్ రాకముందు అసలు భూమి ఏర్పడటం కానించి సో ఈ రోజు దాకా మీ అందరికీ చెప్పడం మొదలైంది. అర్థమైందా ఈ పాయింట్స్ అన్ని? ఎస్ ఆర్ నో? సో ఏ కేటగిరీ, ఎంప్లాయీ కేటగిరీ, సెల్ఫ్ ఎంప్లాయీ కేటగిరీలో ఉంటారా, బిజినెస్ కేటగిరీలో ఉంటారా, ఇన్వెస్టర్ కేటగిరీలో ఉంటారా? బిజినెస్ కేటగిరీలో వస్తేనే ఇన్వెస్టర్ కేటగిరీలో వస్తారు. ఏ కేటగిరీ అనుకుంటారు చెప్పండి? బిజినెస్ కేటగిరీ బిజినెస్ కేటగిరీ ఉండాలా, 90% జనాభాగా ఉండాలా? చెప్పండి. 5% పీపుల్ నేను చెప్పింది ఏం అర్థం కాలేదు ఎవరికి? అర్థమైంది. 5% జనాభాలాగా ఉండాలా, 95% జనాభాలాగా ఉండాలా? 5% జనాభా ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా ఉండాలి. రెడీనా? ఉంటారా? రెడీనా? ఎస్ ఆర్ నో? ఆల్ ది బెస్ట్ గైస్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సో మరి సేఫ్ షాప్ బిజినెస్ కేటగిరీలోకి వచ్చేసి కంప్లీట్ గా ప్యూర్లీ బిజినెస్ మ్యాన్ లా అవ్వాలని కోరుకుంటాను. ఓకే.